హాయ్. హలో. నమస్తే ట్రేడర్స్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. సో, యాక్చువల్‌గా ప్రతి సీరియస్ ట్రేడర్ ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ సీరియస్ ట్రేడర్ అయితే మీకు డీఎల్ఈ అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. ఒకవేళ ఇది తెలవకుండగా మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీకు లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. ఓకే. మీరు ఒకవేళ సీరియస్ ట్రేడర్ అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే. చలో. గైస్, డీఎల్ఈ అంటే డైరెక్షన్, లొకేషన్, ఎగ్జిక్యూషన్. చాలామంది ట్రేడర్స్ ఇండికేటర్స్ మార్చుకుంటూ ఉంటారు. కొత్త కొత్త స్ట్రాటజీస్ వెతుకుతూ ఉంటారు. కానీ ఈ డైరెక్షన్, లొకేషన్, ఎగ్జిక్యూషన్‌ని మర్చిపోతారు. ఇది అర్థం కాకుండా మీరు ట్రేడ్ చేస్తే మీకు చాలా లాసెస్ ఒస్తాయి. అండ్ మీకు కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఓకే. ఫస్ట్ మనం ముందుగా తెలుసుకోవాల్సింది డైరెక్షన్ గురించి. సో, డైరెక్షన్ అంటే ఏం లేదు గైస్. సింపుల్. మార్కెట్ మీరు మార్కెట్ ఏ డైరెక్షన్‌లో ఉందనేది ఫస్ట్ ఐడెంటిఫై జేయాలి. సో, మీరు ట్రేడ్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది మార్కెట్ ఏ డైరెక్షన్‌లో ఉంది. సో, దానికోసం ఒక హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి రండి. లైక్ సపోజ్ ఇది 1 డే టైమ్ ఫ్రేమ్. 1 డే టైమ్ ఫ్రేమ్ గాని లేదంటే 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కి ఇలా టైమ్ ఫ్రేమ్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి రండి. వచ్చినప్పుడు మీకు మార్కెట్‌లో ఒక డైరెక్షన్ కనపడుతుంది. మీకేం కనపడుతుంది ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ కనపడుతుంది. ఓకే. ఒక లో, హై, లో అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది డౌన్ సైడ్ ఉంది అన్నట్టు మీకు కనపడుతుంది. ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, మార్కెట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో డౌన్ సైడ్ ఉంది. అండ్ మీరు ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే మీరు 15 మినిట్స్ టు 30 మినిట్స్ చూడండి. మీరు ఒకవేళ స్కాల్పింగ్ చేస్తే 15 మినిట్స్ అలా చూడండి. లేదంటే ఒకవేళ మీరు ఇంట్రాడే చేస్తే మీరు 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చూడొచ్చు. మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడ్ అయితే 4 అవర్స్, పొజిషనల్ ట్రేడ్స్ అయితే 1 డే టైమ్ ఫ్రేమ్. ఇలా మీ టైమ్ ఫ్రేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. సపోజ్ నేను స్కాల్పింగ్ చేస్తాను. ఓకే. నేను స్కాల్పింగ్ చేస్తానంటే నేనేం చేయాలి? నా టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్. 15 మినిట్స్‌లో నా డైరెక్షన్ ప్రస్తుతానికి ఎలా ఉంది? ఓకే. 15 మినిట్స్‌లో నా డైరెక్షన్ ప్రస్తుతానికి అప్ సైడ్ ఉంది మార్కెట్. ఓకే. మార్కెట్ అప్ సైడ్ ఎళ్తుంది 15 మినిట్స్‌లో. మీరు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక హైయర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ అప్ సైడ్ ఎళ్తుంది. సో, నేను స్కాల్పింగ్ చేస్తాను కాబట్టి నాకు డైరెక్షన్ అనేది క్లియర్ అయింది. అది డైరెక్షన్ అనేది అప్ సైడ్ ఉంది. ఓకే. సో, మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? లేదా రేంజ్‌లో ఉందా? చాలామంది ఇది తెలుసుకోకుండాగా ట్రేడ్స్ తీసుకుంటారు. మార్కెట్ ఒకవేళ పైకెళ్తుందనుకోండి, వాళ్ళు సెల్ సైడ్ తీసుకుంటారు. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, వాళ్ళు అప్ సైడ్ తీసుకుంటారు ట్రేడ్. సో, డైరెక్షన్ తెలవకుండాగా ఎమోషన్స్‌తోనే ట్రేడ్ తీసుకుంటూ ఉంటారు. ట్రేడ్ తీసుకొని లాసెస్ చేస్తుంటారు. ఆహ్, సో, మనం ఏం చేయాలి? ఫస్ట్ డైరెక్షన్‌ని ఐడెంటిఫై చేయాలి. సో, ఈ కేస్‌లో మనం ఏం చేసాం? డైరెక్షన్‌ని ఐడెంటిఫై చేసాం. అదేముంది? అప్ సైడ్ ఉంది డైరెక్షన్. ఓకే. సో, ఇప్పుడేం చేయాలి? లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. లొకేషన్ అంటే ఏం లేదు గైస్. సింపుల్ థింగ్ ఏందంటే మార్కెట్ ఈ పొజిషన్‌లో ఏం చేస్తుంది? అంటే ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గరుందా? లేదా సపోర్ట్ జోన్ దగ్గరుందా? లేదా ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గరుందా? ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందా? ఎఫ్‌విజీ ఉందా? ఆర్ ఏదైనా లిక్విడిటీ ఏరియా దగ్గరుందా? సో, ఈ జోన్ దగ్గర మార్కెట్ ఏదైనా జోన్ దగ్గర మార్కెట్ ఉందా? లేదా? అనేది చూడాలి ప్రస్తుతానికి. ఓకే. సో, మార్కెట్‌లో ఇప్పుడు నేనేదైతే రెసిస్టెన్సో, సపోర్టు, లిక్విడిటీ ఏరియా ఇదేదైతే అన్నానో, ఇవి ఈ జోన్ దగ్గర నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యే జోన్ అన్నమాట. సో, ప్రస్తుతానికి ఏంది, ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెటు ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉంది. సో, దీన్ని లిక్విడిటీ హంట్ చేసింది మార్కెట్ ఇక్కడున్న బయర్స్‌ని. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యే ఛాన్స్ మార్కెట్‌కి ఉంటుంది. సో, దట్ మీన్స్ ఇది మన ఇది మన లొకేషన్ అన్నట్టు. సో, ఇది మన లొకేషన్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, ఇది మన లొకేషన్ అవుతుంది. ఓకే. సో, మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఓకే. లొకేషన్ ఐడెంటిఫై చేసినాం. డైరెక్షన్ ఐడెంటిఫై చేసినాం. సో, లొకేషన్ దగ్గర ఏమవుతుందంటే, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా వస్తది. అండ్ ఆల్సో మీకు స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ రివార్డ్ అనేది పెద్దగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. జస్ట్ దీని పైన మనం ట్రేడ్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఈ లొకేషన్ దగ్గర. సో, మనకు ఎస్ఎల్ చాలా చిన్నగొస్తుంది. టీపీ అనేది చాలా పెద్దగొస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనం డైరెక్షన్ అయిపోయింది. లొకేషన్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడితే సో, అప్పుడేం చేయాలి మనం? మనకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్, 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, మనం స్కాల్పింగ్ చేస్తాం. మీరు ఒకవేళ అంత అంత అక్యురేట్‌గా మీరు ఎగ్జిట్ ఎంట్రీ కొట్టలేను అని మీకనిపిస్తే మీరు 1 మినిట్‌కి వెళ్ళకండి. 5 మినిట్‌కి రండి. నేనైతే 1 మినిట్‌కెళ్తాను. ఎందుకంటే 1 మినిట్‌లో నాకు ఇంకా చాలా తక్కువ ఎస్ఎల్ ఒస్తది నాకు. సో, 1 మినిట్ దగ్గరొస్తాను. 1 మినిట్ దగ్గరకొచ్చి సో, ఇప్పుడేమైంది మనకు డైరెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనకేముంది? ఒక డైరెక్షన్ ఉంది. ఒక లొకేషన్ ఉంది. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? చాలా మందికి
ఎగ్జిక్యూషన్ ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. ఓకే. సో, ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి? ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి? అనేది చాలా మందికి తెలియదు. యాక్చువల్‌గా ఏందంటే ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి గైస్. అంటే ఎస్ఎల్ ఎక్కడ పెట్టాలి? టీపీ ఎక్కడ పెట్టాలి? అండ్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది మనము ముందే ప్లాన్ జేసుకోవాలి. ఓకే. ముందే ప్లాన్ జేసుకోవాలి. అంటే డైరెక్షన్, లొకేషన్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి తీసుకోవాలనేది మనకు మైండ్‌లో ఉండాలి. ఓకే. చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఎమోషన్స్ తోటి ఇప్పుడు సపోజ్ ఇక్కడ లొకేషన్ ఉంది. ఇక్కడ నుంచి ఏదో ఒక ర్యాండమ్‌గా ఏం చేసేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ ర్యాండమ్‌గా ఇక్కడ బై చేసేస్తారు. అండ్ ఎస్ఎల్ ఏదో ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళకు స్టాప్ లాసు ఎంత తీసుకోవాలి, టీపీ ఎంత తీసుకోవాలనేది ఐడియా ఉండదు. ఓకే. సో, సరైన ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఒకవేళ మన దగ్గర లేకపోతే ట్రేడ్ తీసుకోకూడదు. మన దగ్గర సరైన ఎగ్జిక్యూషన్ ప్లాన్ లేకపోతే ట్రేడ్ అసలు అవాయిడ్ చేయాలి. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? నా ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంది? సో, ఈ మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. సో, ఈ జోన్ పైన వస్తే మళ్ళీ ఈ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చిందనుకోండి. ఇక్కడొచ్చినప్పుడు నేను ఇక్కడ నుంచి బై చేస్తాను. టిల్ ద లెవెల్ ఆఫ్ నాకు ఇప్పుడు నేను నాకెంత కావాలో అంత. సపోజ్ నాకు 1:3 కావాలనుకోండి. సపోజ్ ఇక్కడ ఎస్ఎల్ ఎంత ఉంది? 36 పాయింట్స్ ఉంది. సో, దీనికి అగైన్స్ట్‌గా నాకు ఎంత కావాలి? ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు కావాలి అనుకోండి. సో, ఇంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో, ఎస్ఎల్ అనేది చాలా చిన్నగొస్తది ఈ ఎగ్జిక్యూషన్‌లో. మనకు టీపీ అనేది పెద్దగుంటది. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మార్కెట్‌లో మనం ఇక్కడి నుంచొస్తే బై చేస్తాం. ఇక్కడ వరకు ఎస్ఎల్, ఇక్కడ వరకు టీపీ అనేది. సో, ఇదే పద్ధతిని మనం ఫాలో అవ్వాలి. సో, డీఎల్ఈ అనేది మనకు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి ఆలోచించండి గైస్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ డైరెక్షన్ తప్పయిందనుకోండి, సపోజ్ మీ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడంలో రాంగ్ అయ్యారనుకోండి. సపోజ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడంలో రాంగ్ అయితే మీ లొకేషన్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా, ఎగ్జిక్యూషన్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా మీ ట్రేడ్ అనేది రాంగ్ ఎళ్తది. మీరు లాస్ వస్తారు. అదే ఒకవేళ మీ లొకేషన్ రైట్ అయ్యి మీరు లొకేషన్ రైట్ అయింది. ఓకే. డైరెక్షన్ రైట్ అయింది. లొకేషన్ రాంగ్ అయింది. ఎగ్జిక్యూషన్ కూడా రైట్ అయిందనుకోండి. సో, ఇక్కడ కూడా లాస్ట్‌లో ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కడుంటుంది అంటే మీ డైరెక్షన్ సేమ్ ఉండాలి. లొకేషన్ సేమ్ ఉండాలి. ఎగ్జిక్యూషన్ సేమ్ ఉండాలి. అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మీకు ప్రాఫిట్ అనేది వస్తుందండి. ఓకే. సో, ఇది ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ అండి. ఈ మూడిట్లో ఖచ్చితంగా మనకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతది. చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తారు. లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఎగ్జిక్యూషన్ ఒకటి మీరు క్లియర్‌గా చూసుకోవాలి. మీ మైండ్‌లో నా దగ్గర ₹1000 ఉన్నాయంటే నేను ఒక ₹200 ఎస్ఎల్ ఇవ్వాలి. నాకు ₹500 ప్రాఫిట్ కావాలి అంటే అంతవరకే ఉండాలి. ఓకే. చలో ఓకేనా గైస్. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటేనండి. సో, మీరేదైనా ట్రేడ్ తీసుకునే ముందు ఈ మూడిటిని అనాలిసిస్ చేసి మీరొక ట్రేడ్‌ని ప్లాన్ చేయండి. ఓకే. మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది? ఏ లొకేషన్‌లో ఉంది? మీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది క్లియర్‌గా ఉందా లేదా మీ మైండ్‌లో? అంటే మీరు ఎంత ఎస్ఎల్ ఇయ్యాలి? ఎంత టీపీ ఇయ్యాలి? అని చెప్పేసి. ఓకే. సో, ఇది మైండ్‌లో పెట్టుకొని మీరు నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటారు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను గైస్. సో, ఫైనల్‌గా ఒక మాట చెప్తాను. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేవి స్ట్రాటజీస్ వల్ల రావండి. నిజంగా చెప్తున్నాను. మీరు డిసిప్లిన్ బిల్డ్ చేయడం వల్ల వస్తాయి. సో, డిసిప్లిన్ బిల్డ్ అంటే ఈ 3 వర్క్ అవుతున్నాయా లేదా? మీరు ట్రేడ్ తీసుకునే పొజిషన్‌లో ఈ 3 ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే మీ ట్రేడ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ గైస్, ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ మీకు నిజంగా నచ్చినట్టయితే మీరు వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలనేది కామెంట్ చేయండి గైస్. ఓకే. అండ్ డైలీ లైవ్ స్ట్రీమ్‌లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ డే 10 AM, 10 PM మనకు లైవ్ సెషన్ ఉంటుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్.